క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం రెడ్డిపురం విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు బాసాని షౌరెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని మరియు వీరి ఇద్దరు మనవరాళ్ళు అమెరికా వెళ్ళడానికి దేవుని దీవెనలు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని జేసు తిరుహృదయం పేరిట కృతజ్ఞత బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. డాక్టర్ నాగోత్ రంజిత్ కుమార్, డాక్టర్ లక్ష్మీ సరోజ దంపతులు రేపటి రోజున పుట్టినరోజు జరుపుకుంటున్న డాక్టర్ నాగోత్ రంజిత్ కుమార్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు. రోహిత్ సాయి వెంకట్, పూజిత అనన్యలకు జ్ఞానం, మంచి భవిష్యత్తు. డాక్టర్ లక్ష్మీ సరోజకు మంచి ఆరోగ్యం, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగరపీఠం మేడిపల్లి విచారణ, పసల ప్రకాష్ రెడ్డి, మేరీ గార్ల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు. ఈథాన్ జాయ్కి సంపూర్ణ స్వస్థత దయచేసి ఆయురారోగ్యములతో దీవించమని, ఈథాన్ జాయ్, క్రిస్టోఫర్లకు మంచి భవిష్యత్తు మరియు బాలదీపక్, శ్రావణీల తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. చంద్రశేఖర్, మదన్ కుమార్, పవన్ కుమారుల ప్రత్యేక తలంపులు నెరవేరాలని, వారి కుటుంబంలో శాంతి సమాధానం, ఆయురారోగ్యములు మరియు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని పునీత్ అంతోని వారి పేరిట భుజంగరావు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం ధన్య జాన్ మజ్జుకోని విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న గాజుల వెంకటేశ్వర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు. పిల్లలు పూర్ణిమ, మహది, లేఖజ్ చదువులలో మంచిగా రాణించాలని, వీరు రాసే ప్రతి పరీక్షలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని, ప్రభునందు భయభక్తులు కలిగి జీవించేటట్లు ఆశీర్వదించాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సంధ్యారాణి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ, 29వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న వి రాజారావు, శ్రీలక్ష్మి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం దయచేయమని కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం లాలాగూడ విచారణ, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఈతాన్కి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ మారియా, అభిషేక్, అనూష, బాసాని బాలరెడ్డి, కస్తూరి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా
పవిత్రాత్మ నామమునా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడు యోగుల మగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ కుటుంబమును సంపూర్ణ సంరక్షణతో సురక్షితముగా ఉంచుము. వారు మీ స్వర్గవరముల మీదనే ఆధారపడి జీవించుచున్నారు. సకల దుఃఖతుర్యములందు వారికి సమీపమున నుండి మీ స్థిర ప్రేమతో కాచి కాపాడుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభో, నీ సేవకుడైన నేను, నీ ప్రజలైన ఈ ఇజ్రాయేలీయులు ఈ దేవాలయము నుండి చేయు ప్రార్థనలను వినుము. మొదటి పఠనము రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనము నుండి 23వ వచనం వరకు మరియు 27వ వచనము నుండి 30వ వచనం వరకు. సొలొమోను ఇజ్రాయేలీల నడుమ యావే పీఠముకు ఎదురుగా నిలుచుండి చేతులు పైకెత్తి ఇట్లు ప్రార్థించెను. ఇజ్రాయేలు ప్రభువుడవైన దేవా, పై ఆకాశమునందు గాని క్రింది పాతాళమునందు గాని నీ వంటి దేవుడు లేడు. నీవు చెప్పిన నిబంధన వాగ్దానములను నెరవేర్చుకొందువు. పూర్ణ హృదయముతో నీ ఆజ్ఞలను పాటించు భక్తులను నాదరముతో చూతువు. అయినను దేవుడు భూమి మీద వసించునా? ప్రభో, మహా ఆకాశమే నిన్నిముడ్చుకోజాలదని ఇక నేను కట్టిన ఈ కొద్దిపాటి దేవాలయమున నీ విముడుదువా? ప్రభో, ఈ సేవకుని దీనాలాపము ఆలింపుము. చెవియొగ్గి ఈ భక్తుని మొర వినుము. రేయింబవళ్ళు ఈ దేవాలయమును కాచి కాపాడుచుండుము. కనుక నేడు నీ సేవకుడు ఈ దేవాలయములో చేయు ప్రార్థన నాలింపుము. ప్రభో, నీ సేవకుడైన నేను
నీ ప్రజలైన ఈ ఇజ్రాయేలీయులు ఈ దేవాలయము నుండి చేయు ప్రార్థనలను వినుము. స్వర్గమునందలి నీ నివాసము నుండి మా వేడుకోలు ఆలింపుము. ఆలించి మా తప్పిదములను మన్నింపుము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ సర్వశక్తివంతుడైన ప్రభు, సర్వశక్తిమంతుడవైన ప్రభు, నీ నివాసము ఎంత రమ్యము. నీ నివాసము ఎంత రమ్యము. నేను ప్రభువు మందిరములను దర్శింపవలెనని ఉవ్విల్లూరుచున్నాను, తప్పించిపోవుచున్నాను. పూర్ణ హృదయముతోనూ ఆనందముతోనూ నేను సజీవుడైన దేవునికి గీతములు పాడుదును. నా దేవుడవు, నా రాజువు. అందరూ సర్వశక్తివంతుడవైన ప్రభు, సర్వశక్తిమంతుడవైన ప్రభు, నీ నివాసము ఎంత రమ్యము. నీ నివాసము ఎంత రమ్యము. సర్వశక్తివంతుడవైన ప్రభు, నీ బలిపీఠము వద్ద పిచుకలు గూళ్ళు కట్టుకొన్నవి, వానకోయిలలు కూడా పిల్లలు చేయుటకు గూడు పెట్టుకొన్నవి. అందరూ సర్వశక్తివంతుడవైన ప్రభు, సర్వశక్తిమంతుడవైన ప్రభు, నీ నివాసము ఎంత రమ్యము. నీ నివాసము ఎంత రమ్యము. నీ మందిరమున వసించుచు ఎల్లవేళలా నిన్ను స్తుతించువారు ధన్యులు. మాకు రక్షకుడవైన దేవా, మాపై నీ దృష్టి నిలుపుము. నీవు అభిషేకించిన అతనిని కటాక్షింపుము. అందరూ సర్వశక్తివంతుడవైన ప్రభు, సర్వశక్తిమంతుడవైన ప్రభు, నీ నివాసము ఎంత రమ్యము. నీ నివాసము ఎంత రమ్యము. అన్యుల ఇండ్లలో 1000 నాళ్ళు గడిపిన దానికంటే నీ మందిరమున ఒక్కరోజు వసించుట మేలు. దుష్టుల ఇండ్లలో నివసించుట కంటే నా దేవుని మందిరమున ద్వారపాలకుడుగా ఉండుట మెరుగు. అందరూ సర్వశక్తివంతుడవైన ప్రభు, సర్వశక్తిమంతుడవైన ప్రభు, నీ నివాసము ఎంత రమ్యము. నీ నివాసము ఎంత రమ్యము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 7వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు. అంతటా యెరూషలేం నుండి వచ్చిన కొందరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చిరి. వారు ఆయన శిష్యులు కొందరు చేతులు కడుగుకొనకయే భోజనము చేయుటను చూచిరి. పూర్వుల సంప్రదాయము ప్రకారము యూదులకు, ముఖ్యముగా పరిసయ్యులకు చేతులు కడుగకొనక భుజించు ఆచారము లేదు. అంగటి నుండి కొనివచ్చిన ఏ వస్తువునైనను వారు శుద్ధి చేయక భుజింపరు. అట్లే పానపాత్రలను, కంచు పాత్రలను శుభ్రపరుపవలయునను ఆచారములు ఎన్నియో వారికి కలవు. కనుక పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు తమ శిష్యులు పూర్వుల సంప్రదాయములను లెక్క చేయక
మలిన హస్తములతో భుజించుచున్నారేమి అని యేసును ప్రశ్నించిరి. అందుకు ఆయన వారితో, కపట భక్తులారా, మిమ్ము గూర్చి యెషయా ప్రవక్త ఎంత సూటిగా ప్రవచించెను. ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగడెదరు, కానీ వీరి హృదయములు నాకు దూరముగా నున్నవి. మానవులు ఏర్పరచిన నియమములను దైవ ప్రబోధములుగా బోధించుచున్నారు. కావున వారు చేయు ఆరాధన వ్యర్థము. దేవుని ఆజ్ఞను నిరాకరించి మానవ నియమములను అనుసరించుచున్నారు అని పలికెను. మరియు ఆయన వారితో, ఆచారముల నేపముతో మీరు దేవుని ఆజ్ఞలను నిరాకరించుచున్నారు. తల్లిదండ్రులను గౌరవింపుడు. తల్లిదండ్రులను దూషించువాడు మరణదండనకు గురి అగును అని మోషే ఆజ్ఞాపించెను కదా. ఎవడేని తన తండ్రితో గాని తన తల్లితో గాని, నా నుండి మీరు పొందవలసినది దైవార్పితమైనది అని చెప్పినచో, అట్టివాడు తన తండ్రిని గాని తల్లిని గాని ఆదుకొను అవసరము లేదని మీరు బోధించుచున్నారు. ఈ రీతిని మీరు పూర్వ సంప్రదాయములను అనుసరించు నేపమున దైవవాక్కునే అనాదరము చేయుచున్నారు. ఇట్టివి అనేకములు మీరు చేయుచున్నారు అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. స్వామికి స్తుతి కలుగునుగాక. మన హృదయంలో ఏమి జరుగుతున్నది అని కేవలము మనకు మాత్రమే తెలుసు. మనతో పాటు దేవునికి కూడా తెలుసు మన హృదయంలో ఏం జరుగుతున్నదని. కానీ మన పెదవులు ఏవైతే మాటలు పలుకుతున్నాయో అవి వినే వాళ్ళందరికీ కూడా ఆ మాటలు అర్థమవుతాయి. చాలాసార్లు మనం చెప్పేటువంటి మాటలకు మనం అనుకున్నటువంటి భావాలు చాలాసార్లు కలవవు. అంటే ఎన్నో సందర్భాలు ఉండొచ్చు, అంటే ఎన్నో కారణాలు కూడా ఉండొచ్చు. మనం చెప్పేది ఒకటి, చేసేది ఒకటని అందరం మనం చెప్తుంటాము. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అంటే హృదయంలో ఏదో ఒకటి డిఫరెంట్గా ఉన్నట్టు మనకు తెలుస్తున్నది. యేసు ప్రభు దగ్గరికి ఈ ఫరిసేయులు, ధర్మశాస్త్ర బోధకులు వచ్చి వారి అంటే ప్రభు యొక్క శిష్యులపై వారు ఒక నిందను మోపుతున్నారు. అంటే వారి ఆచార ప్రకారము ఆ నిందేం కాదు, ఎందుకంటే అలా వాళ్ళు చేసేటువంటి అలవాటు. ఏదైనా మనం కూడా మార్కెట్ నుంచి మనం ఏదైనా వస్తువు అంటే కూరగాయలు కానీ ఏదైనా కొన్నప్పుడు ఇంటికి తెచ్చి దాన్ని మనం కడిగిన తర్వాతనే మనము వండుతాం కదా. కానీ అలా అంటే అదొక నియమంగా, అలా చేయకపోతే ఇదిగో పూర్వుల నియమాలను మీరు మీరుతున్నారు అనేటువంటి ఏదో ఒక పెద్ద తప్పులా వారు యేసు ప్రభు దగ్గరికి వారి శిష్యులపై కంప్లైంట్ చేస్తున్నారు. కానీ యేసు ప్రభు చూడండి, అదే ధర్మశాస్త్రాన్ని ఉపయోగించుకుంటూ మరియు ఏ విధంగా వారు ఆ ధర్మశాస్త్రాన్ని కొద్దిగా అటు ఇటు పెట్టి దాన్ని తిప్పి వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారు అని యేసు ప్రభు వారికి ఉదాహరణ ఇస్తూ ప్రభు చెప్తున్నారు. అంటే వారి ఉద్దేశం, అంటే వారు ఎందుకు వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి ఇదిగో మీ శిష్యులు ఇలా చేస్తున్నారు అని వాళ్ళు ఎందుకు వచ్చి వాళ్ళు చెప్తున్నారు అనే అటువంటి ఆ ఉద్దేశాన్ని ప్రభు గమనిస్తున్నారు. ఎందుకంటే వారు చెప్తున్నటువంటి మాటలకు వారి ఉద్దేశానికి పొంతన లేదు. వారు చెప్తున్నటువంటి మాటలు ఏదో ధర్మశాస్త్రాన్ని అని వాళ్ళు చెప్తున్నారు, కానీ వారి హృదయంలో ఏ విధంగానైనా తప్పుపట్టాలి, ఇతడు సరైనటువంటి వ్యక్తి కాదు, లేకపోతే ఇతని బోధన మన ఆచార ప్రకారం లేదు అని నిరూపించాలని ఉద్దేశంతో వారు వచ్చి ఏ విధంగా తప్పు పట్టాలి అని ఉద్దేశంతో వారు వచ్చి ఈ విధంగా ప్రభుతో మాట్లాడుతున్నట్లు మనకు తెలుస్తున్నది. కానీ చూడండి, యేసు ప్రభు కానీ శిష్యులు కానీ వారికి అంటే ప్రభు ముఖ్యంగా వారి ప్రభు యొక్క మాటలకు ప్రభు చేస్తున్నటువంటి కార్యములు కానీ తన హృదయంలో ఏది కూడా అంటే ఆ తేడా అనేది లేదు.
ఏదైతే ప్రభు అనుకుంటున్నారో అది చెప్తున్నారు. ఏదైతే ప్రభు చెప్తున్నారో అదే అతడు లోపల కూడా అనుకుంటున్నారు. బయట ఒకటి లోన్ ఒకటి అని అట్లా లేదు ప్రభు దగ్గర. అదేవిధంగా మనము ప్రభుని వెంబడిస్తున్నాము, ప్రభు యొక్క శిష్యులంగా ఉండాలి అని మనం ఉద్దేశించినప్పుడు, ప్రభు యొక్క బిడ్డలం మనందరం కూడా దైవ బిడ్డలం అంటే మనం కూడా దేవుని వలె ఆ విధంగా మనం ఏదైతే చెప్తున్నామో అదే మనం ఉద్దేశించాలి. ఏదైతే మనం సరిగా ఉద్దేశిస్తున్నామో మరి అదే మనం మాట్లాడాలి కూడా. మన మాటకు మన హృదయానికి రెండు కూడా సమానంగా ఉండాలి. కానీ చాలాసార్లు ఇది కష్టమే, చాలాసార్లు కష్టమే. సో కొన్నిసార్లు బంధువులు కానీ స్నేహితులు వచ్చినప్పుడు, అంటే మనం కలిసినప్పుడు, సపోజ్ మనకు ఎవరో గురించి ఒక చెడు అభిప్రాయం ఉన్నది. ఆ అభిప్రాయాన్ని మనము వారి ముఖం మీద చెప్పలేము కదా. దాన్ని మనం ఏం చేస్తాము, ఏదో షుగర్ కోటెడ్ లాగా దాన్ని ఏదో కొద్దిగా తీపి పదాలతో కొన్ని మాటలు అట్లా చెప్పి దాన్ని మనం దాటేస్తాం. ఎందుకంటే అలా చెప్తే ఎదుటి వాళ్ళు ఫీల్ అవుతారేమో అన్నటువంటి ఆ ఉద్దేశంతో. సరే, అంటే వారిని గాయపరచకూడదు అన్నటువంటి ఆ ఉద్దేశం ఉంటే అది మంచిదే. కానీ కొన్నిసార్లు అంటే వారిని దుర్వినియోగం చేయడం కానీ, లేకపోతే వారిని ఏదో మోసం చేయాలని ఉద్దేశంతో మంచి మంచి మాటలు మాట్లాడుతూ అలా చేస్తే అది కరెక్ట్ కాదు. కాబట్టి ప్రభు గమనించేది ప్రముఖంగా మన ఉద్దేశం, మన హృదయం. ఎవరికి మన హృదయం కనపడకపోయినా కానీ ప్రభుకు మాత్రము తేట తెల్లంగా ప్రభు కనపడుతుంది. కాబట్టి మన హృదయంలో ఏదైతే ఉన్నదో, ఎలాంటి భావాలు ఉన్నాయో, ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభు తప్పనిసరిగా గమనిస్తారు. కాబట్టి మనం కూడా మన హృదయాల్ని అందుకే ప్రతిరోజు పరిశీలించి చూసుకోవాలి. మనం చేసినటువంటి కార్యములు కానీ, మనం ఉద్దేశించినటువంటి ఉద్దేశాలు కానీ ఇవన్నీ కూడా దైవ చిత్తానుసారంగా ఉన్నాయా లేవా అని మనం ప్రతిరోజు మనం పరిశీలించి చూసుకొని, ఒకవేళ దైవ చిత్తానుసారంగా లేకపోతే మనము ప్రభుని క్షమాపణ అడుగుతూ, మరి ప్రముఖంగా మనం ప్రభువా మాకు సహాయపడండి అని చెప్పి ప్రభు యొక్క సహాయాన్ని కూడా మనం కోరుకోవాలి. ఎందుకంటే ఈ సమాజంలో మనం జీవించాలంటే సులభమేం కాదు. ముఖ్యంగా ఇంకా దైవ బిడ్డలుగా జీవించాలంటే ఇంకా కష్టమే, అతి కష్టమే. అలాంటి ఈ కష్టమైనటువంటి పరిస్థితులలో మనం ఇంకా దైవ బిడ్డలుగా, దైవజనులుగా జీవించాలంటే మనకు అందరికీ కూడా పరిశుద్ధాత్మ శక్తి అతి అవసరం. కాబట్టి ఆ పవిత్రాత్మ శక్తి కొరకు మరి మన అనుదిన జీవితంలో ప్రభు మనతో ఉంటూ తన చిత్తానుసారంగా జీవించే విధంగా ప్రభు మనకు సహాయపడాలని ఉద్దేశిస్తూ ఈ దివ్య బలి పూజను కొనసాగించుకుందాము. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. మా ప్రభువైన ఓ సర్వేశ్వరా, ఈ సృష్టి వస్తువులను మా శరీర పోషణము కొరకు సిద్ధపరచితిరి.
ఇవి మా నిత్య రక్షణకు సాధనములగునట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణం నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గము తెరచెను. తండ్రి, అతడు మీ వద్దకు మోక్షారోహణము చేసి మూసి ఉన్న మోక్ష ద్వారములను తెరచెను. కావున దూతల పునీతుల బృందములతో అనేకమై నిరతము మేము మీ స్తుతి గీతమును పాడుట ఎట్లనగా, ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయి మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రం నందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుము. ఇది విశ్వాస రహస్యము. మీ
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తములను పాలివారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించున్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, యాంథనీ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లి మరియమ్మతోనూ, పునీత జోజపుతోనూ, పునీత అపోస్తులతోనూ, పాదువాపూరి పునీత అంతోని వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండిన మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మల్ని శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా చేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు.
కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్ల చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీలా నన్ను కడగండి. క్రీస్తుని అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్ల చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినోదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మేము ఒకే రొట్టెను భుజించి ఒకే పాత్రం నుండి సేవింపవలెనని మీరు చిత్తగించితిరి. మేము క్రీస్తుతో ఐక్యమై జీవించినట్లును ఈ లోకపు ప్రజల రక్షణము కొరకు మేము ఆనందంతో
సత్ఫలములో నొసగునట్లును కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రీతాంతోని వారి నవదిన ప్రార్థనకై అందరం కూడా మోకరించుదాము. మహాప్రభువా, మా దేవ, అనేక జనులను పలు విధములలో ఆదరించుచు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించున్నాము. మా అవసరములలోను ఆపదల్లోనూ ఆదరువుగా వారి వద్దకు పరుగుడు మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్య ఫలములను చూచి అన్ని కీళ్ళ నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయు ఈ నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో అనుగ్రహించ చిత్తగించండి. మహిమాన్విత సంరక్షకుడు పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాలయేసును మీ హస్తములందు ఎత్తుకొని భాగ్యమును పొందితిరి. మీ ఆత్మ నుండి పొంగిపొరచుచున్న నిరుపమానోపశమనం చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరం చేతను ప్రభు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్య వరము చేతను మా పాపములకు మన్నింపు చేకూరినట్లా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించువారా, మా అవసరములన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలను సంపూర్తి అయినట్లా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగు జాడల్లో నడిచి మేము అనుసరించి మేము పవిత్రంగా జీవించినట్లును ఆనందంగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంతకాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షంగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారంగా కురిపించమని వేడుకొందుముగాక. దేవునిచే మహాపవిత్రునిగా గొప్ప సువార్థికునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా ఈ మనవి చేయుదుముగాక. మహాజ్ఞాని వగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్య శ్రీసభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించిదిరు కదా. మా ఆత్మలను వెలుగుత నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించులాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చిత్తమును గురించి బోధించితిరు కదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాప మాలిన్యం నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా కనికరం గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరు కదా. అలాగుననే మమ్మును పాపపు సంఖ్యల నుండి విముక్తము చేసి దేవునికి అంగీకార యోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాభక్తిపరులకు పునీత అంతోని వారా, దివ్య బాలయేసును మీ హస్తములందు ఎత్తుకొంటిరి కదా. మేమును ఆయనను దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరఫున పోరాడితిరి కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలిచి ఉదారంగా వారికి సహాయపడినట్లును చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా అద్భుతములు చేయు వరమును పొందిన పునీత అంతోని వారా, మీ శక్తిగల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొందింటిరు కదా. అలాగుననే మేమును మా శారీరక మానసిక రుగ్మతల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించుదముగాక. మన మనవులన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తారని దృఢ నమ్మికతో ఇప్పుడు మనం ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడనుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లును భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించునట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తిగల ప్రార్థనను
ఇప్పుడు అందరం కలిసి ఏకకంఠంతో ఎలుగెత్తి ప్రార్థించుదాము. పరమ పవిత్రులకు పునీత అంతోని వారా, మీ సహాయమును కోరి మేము చేయు ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపములు కూడా పరలోక తండ్రికి మీ పుణ్యహస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరంలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుకల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవనంలో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతిదినము మేము సువార్త విలువల ప్రకారముగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారంగా ప్రవర్తించుటకును మాకు తోడుగా ఉండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించున్నట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ శరములు వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడు పునీతుల మహిమ ఆనందము అంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచి ఉండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. దేవుని పవిత్ర శ్రీసభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి అందు ఏకమవ్వాలని అభిలషించుచున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహములందలి ఆనందములన్నిటిలో పాల్పంచుకొని విచ్చేయుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించెదము. సర్వేశ్వరునికి వందనములు. మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరిచేర్చువారా. మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరిచేర్చువారా. అద్భుతాలతో నివారా. అద్భుతాలతో నివారా. ఎరలేని వరములు కురిపించా.